హాయ్ ఎవ్రీవన్. మునగాకు, కరివేపాకు కారం చేసుకున్నాము. తయారు చేసుకునే విధానం చూపిస్తాను. మునగాకుని బాగా వాటర్లో వేసి కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి. క్లీన్ చేసి ఆరబెట్టుకోవాలి. అలాగే కరివేపాకును కూడా క్లీన్ చేసి పెట్టుకో. క్లీన్ చేసి బాగా ఆరబెట్టుకుందాం, తడి లేకుండా. మునగాకు కారంలోకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు, ధనియాలు, పచ్చెనగపప్పు, చింతపండు, వెల్లుల్లి, ఉప్పు, తగినంత ఉప్పు. కొంచెం ఆయిల్ వేసి మునగాకును కూడా వేయించుకుందాము. బాగా గలగల వేయిందాక వేయించుకోవాలి. గలగాలి. బాగా వేగిపోయింది. మునగాకు బాగా డ్రై అయింది. దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఎండుమిర్చి వేయించుకుందాం. కరివేపాకును కూడా వేయించుకున్నాం. బాగా గలగల ఎండాలి. గల ఎండిన తర్వాత చూద్దాం. కొంచెం ఆయిల్ కూడా వేసాను. కరివేపాకు కూడా బాగా గలగల ఎండింది. దీన్ని కూడా తీసి పక్కన ప్లేట్లో పెడదాం. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని వేయించుకుందాము. పచ్చిశనగపప్పు, మినపప్పు అవి వేయించినాక కొంచెం జీలకర్ర, ధనియాలు తర్వాత ఈ వేగిని పక్కన పెట్టేద్దాం. ఎండుమిర్చి వేసాము. ఆయిల్ వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు కూడా వేయించాం. ఎండుమిర్చి వేగినాయి. ఇవి కూడా వేగినాయి. వీటన్నిటిని చల్లార్చుకుందాం కొంతసేపు. మిక్సీ జార్లో వేసాను. మిక్సీలో వేసి పొడి చేద్దాము. మునగాకు, కరివేపాకు కలిపి మిక్సింగ్ కారము. కరివేపాకు కారం కాదండి, ఇది మునగాకు కారం. ఇది అన్నంలోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కళ్ళకి ఆరోగ్యం చాలా మంచిది. మునగాకు ఇడ్లీలో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది.